సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే. ఎస్, వెల్కమ్ టు విష్ణు డాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటనేది ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను హర్ష. దేశీయ స్టాక్ మార్కెట్ల భవిష్యత్తు అంచనాలను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు పెంచారు. బుల్ మార్కెట్ పరిస్థితుల్లో 2026 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 1,07,000 పాయింట్లకి చేరొచ్చు అంటూ కూడా అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఇది 26% అధికంగా ఉంది. బుల్ మార్కెట్లో 2026 జూన్ నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందంటూ కూడా ఒక రకమైన సర్వే ఇచ్చారు. దీంట్లోనే ఇంకొకటి కూడా ఇచ్చారండి. మార్కెట్లకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉన్నాయంట. సో ఈ అడ్డంకులు కనుక మన మార్కెట్లో కనుక వస్తే మన మార్కెట్లు దగ్గర 2-2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉందంట. ఆ అడ్డంకులు కనుక మన మార్కెట్లను టచ్ చేస్తే 2026 డిసెంబర్ నాటికి 76,000 పాయింట్లకు మార్కెట్లో పడిపోవచ్చు అంటూ కూడా కొన్ని కారణాలు చెప్పారు. అంటే అన్ని పరిస్థితులు మన మార్కెట్లకి సానుకూలంగా ఉంటే 2026 డిసెంబర్ అంటే కరెక్ట్గా నెక్స్ట్ 12 మంత్స్కి మార్కెట్ 1,07,000కు చేరుకుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ జూన్ నాటికి 1,00,000 పాయింట్లు చేరుకుంటుంది. కానీ కొన్ని రకాల అడ్డంకులు మన మార్కెట్లో వెంటాడుతున్నాయి. ఆ అడ్డంకులు కనుక మన మార్కెట్లోకి ఎంటర్ అయితే కనుక దగ్గర 2-2.5 సంవత్సరాలు మళ్ళీ మార్కెట్లకు వెనక్కి వెళ్ళిపోయి 76,000 పాయింట్లకి మార్కెట్లో పడిపోవచ్చు అంటూ కూడా సో 2 విభిన్నమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు మార్కెట్ 1,07,000కు వెళ్ళాలి అంటే మనకు ఉన్నటువంటి సానుకూలమైన అంశాలు ఏంటి, అండ్ మార్కెట్లు 76,000 పాయింట్ల కంటే 2 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోవడానికి మనకున్న అడ్డంకులు ఏంటి? సో పెరగడానికి ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఈ పెరగడం ఎందుకు జరగచ్చు అనేది ఒక రకంగా మనం టెక్నికల్ గా చూడొచ్చు, ఇంకో రకంగా మనం ఫండమెంటల్స్ గా చూడొచ్చు. టెక్నికల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఏంటి మనకి సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ కన్సాలిడేట్ అవుతూనే వస్తుంది సైడ్ వేస్ ఫేజ్. సో ఇంత లాంగ్ కన్సాలిడేషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ అయితే జనరల్గా చాలా ఫాస్ట్గా మంచి యాక్సిలరేషన్తో పైకి వెళ్తుంది, రైట్? సో టెక్నికల్గా ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 15 months ఆఫ్ కన్సాలిడేషన్ ఫేజ్, దీన్ని బ్రేక్అవుట్ అయితే మనకి ప్రాబబ్లీ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ప్రాబబ్లీ ఒక 20% అప్సైడ్ క్లియర్గా కనిపిస్తుంది. ఫండమెంటల్స్లోకి వస్తే అసలు కోర్ రీజన్స్ ఏంటి అనేది చూస్తే 5 మేజర్ రీజన్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చి రీసెంట్గా మనకి సెప్టెంబర్లో జిఎస్టీ కట్ చేశారు కదా రేట్లు. సో మీకు ఎప్పుడైనా సరే జిఎస్టీ కట్ చేస్తే అర్థం ఏంటి, మొత్తం ఎకానమీలో 140 కోట్ల మంది వాళ్ళు కొనే వస్తువులకి వాటి మీద ట్యాక్స్లు ఎంతో కొంత తగ్గాయి. కొన్నిటి మీద తగ్గుండకపోవచ్చు, బట్ ఓవరాల్గా చూస్తే చాలా మంది కొనే వస్తువుల మీద చాలా వరకు ట్యాక్స్లు తగ్గాయి. ఎప్పుడైనా సరే మీకు ట్యాక్స్లు తగ్గితే ఏంటి, మీ దగ్గర ఖర్చు పెట్టడానికి ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. దాంతో వెళ్ళి మీరు ఇంకా పెద్ద పర్చేజెస్ చేస్తారు. ఒకప్పుడు మేబీ కార్ కొనాలనుకొని ఉండకపోవచ్చు, కానీ 10 నెలల పరిధిలో మీరు చూసుకుంటే మీకు ట్యాక్స్ సేవింగ్స్ బాగా ఉన్నాయంటే అది మీకు పుష్ చేస్తుంది. మేబీ ఈఎంఐ తీసుకొని కారు కొనుక్కోవచ్చు. ఆ స్కోప్ మనం ఆల్రెడీ పెరిగిపోయాం. సో ఆ రకంగా కన్జంప్షన్ పెరుగుతుంది ఎకానమీలో కన్జంప్షన్ పెరిగితే డిమాండ్ పెరిగి ఎకనామిక్ యాక్టివిటీ బాగా అయ్యి కంపెనీస్ బాగా ప్రాఫిట్స్ వచ్చి మార్కెట్స్ పైకి వెళ్ళడానికి స్కోప్. సో ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ జిఎస్టీ రేట్ కట్స్. సెకండ్ మీరు చూస్తే లాస్ట్ 1 year ఈవెన్ లాస్ట్ 2-3 yearsగా రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈవెన్ న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకొచ్చారు, ఆ తర్వాత స్లాబులు పైకి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా అందరికీ ఎక్కువ ఖర్చు పెట్టుకోవడానికి వన్స్ అగైన్ ట్యాక్స్ పరంగా గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. జిఎస్టీ వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది వచ్చి డైరెక్ట్గా ట్యాక్స్ తగ్గించడం. అదే సేమ్ టైం ఆల్మోస్ట్ 3-4 years ముందే కార్పొరేట్ ట్యాక్స్లు కూడా బాగా తగ్గించారు. కంపెనీలు ఇంకా ఎక్కువ యాక్టివిటీ చేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేయాలని చెప్పి. సో ఆ రకంగా ఓవరాల్ ట్యాక్స్ మార్కెట్ మీరు చూసారంటే అటు ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ, ఇటు డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా తగ్గించారు. ఇది ఫస్ట్ 2 factors, ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గించడం, డైరెక్ట్ ట్యాక్స్ తగ్గించడం. థర్డ్ మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతుంది,
ఆర్బీఐ కొత్త గవర్నర్ ఎప్పటి నుంచి అయితే వచ్చారో ఇయర్ స్టార్టింగ్ లో మార్చ్ ఆ టైం నుంచి కన్సిస్టెంట్ గా రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు ఒకవైపు. మరోవైపు బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీ పెరగాలని చెప్పి లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ లిక్విడిటీ ఇంజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఇంటెంట్ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది గ్రోత్ పరంగా. ఎందుకంటే మీరు ఇంకా ఇన్ఫాక్ట్ ఈ బ్యాంకింగ్ సైడ్ చూసారంటే రీసెంట్ గా చాలా మంది ఫారినర్స్ ని వచ్చి ఇండియన్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఓపెనింగ్ చేశారు మార్కెట్. ఆర్బీఐ తెగ అప్రూవల్స్ చేస్తున్నారు. మీరు ఎస్ బ్యాంక్ చూడండి, సమ్మాన్ క్యాపిటల్ అని చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్, రెగ్యులర్ గా ఏ బ్యాంక్స్ లో అయితే ఫారెన్ క్యాపిటల్ అవసరం వస్తే అవన్నీ ఫాస్ట్ అప్రూవల్స్ గా క్లియరెన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంత ఫాస్ట్ గా ఆర్బీఐ చేసేది కాదు, చాలా స్కెప్టికల్ గా చూసేది, బయట నుంచి ఎవరైనా వచ్చి ఇండియన్ బ్యాంక్స్ లో చేస్తున్నారు. వీటి అర్థం ఏంటి? ఆర్బీఐ ఆల్సో వాంట్స్ మోర్ గ్రోత్ ఫ్రమ్ ద మార్కెట్. ఇంకా మీరు ఎదగాలి, దానికోసం మీకు అవసరం అయితే తక్కువ రేట్లకు వడ్డీలు ఇస్తాం, ఎక్కువ డబ్బులు సిస్టంలో వదులుతాం, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా చూసుకోండి అని. సో కార్పొరేట్స్ ఏదైతే ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీస్, మార్కెట్లో లిస్ట్ అయిన పెద్ద పెద్ద కంపెనీస్, వీళ్ళందరూ ఏంటి, వీళ్ళకి వడ్డీ రేట్లు తక్కువ ఉంటే అప్పుడు ఎక్కువ లోన్లు తీసుకొని దాంతో కొత్త ప్లాంట్లు, కొత్త క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు. కొత్త క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు దానికి కొత్త మందిని ఎంప్లాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు, జీతాలు వచ్చేసరికి వాళ్ళు కూడా వెళ్ళి మార్కెట్లో కొత్తగా పర్చేజెస్ చేస్తారు. అదొక మంచి సైకిల్, వర్చువస్ సైకిల్గా మార్కెట్ గ్రో అవ్వడానికి బాగా దోహదపడుతుంది. ప్రైవేట్ క్యాపెక్స్, ఇది పెద్ద కార్పొరేట్స్ ఏవైతే ఉంటారో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ 15 yearsగా ఇండియాలో అంత బాగా లేదు. చాలా ఒక మైల్డ్ క్యాపెక్స్తో రన్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్గా మేబీ అది ఇక్కడి నుంచి మారచ్చు అనే ఇండికేషన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. ప్రైవేట్ క్యాపెక్స్ మళ్ళీ బాగా పికప్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది అనేది. సో మొత్తం కనెక్ట్ చేసుకుంటే ఆర్బీఐ రెపో రేట్స్ తక్కువ ఉంచడంతో దానివల్ల ప్రైవేట్ క్యాపెక్స్ పెరిగి ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ పెరగచ్చు. ఇది మన థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ మనం చూస్తే ఆయిల్ ప్రైజెస్. లాస్ట్ 2-3 yearsగా మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం తక్కువ ఆయిల్ ప్రైజెస్. మేబీ మీ పెట్రోల్ అవి తగ్గిపోయి ఉండొచ్చు, బట్ అవి పెరగలేదు కూడా, అదే స్టేబుల్గా 100-110 రేంజ్లో అట్లా ఆపించేసారు. ఏవైతే తగ్గుతోందో కొనడంలో గవర్నమెంట్కి చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం రష్యా నుంచి చాలా చీప్గా కొనుక్కోవడం ఇవన్నీ చేసాం లాస్ట్ 2-3 years. గవర్నమెంట్ తక్కువ వచ్చినా ప్రజల మీదకి అది పాస్ ఆన్ చేయలేదు. ఆ బెనిఫిట్ గవర్నమెంటే తీసుకొని దాని నుంచి వాళ్ళు సబ్సిడీస్లు, రకరకాల స్కీమ్స్కి వాడుకుంటున్నారు. బట్ ఓవరాల్గా ఎకనామిక్గా చూస్తే ఆయిల్ ప్రైస్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వలేదు, స్టేబుల్గా 100-110లో ఉంది. ఇది చాలా మంచి ఇండికేటర్. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మీ అన్ని వస్తువుల రేట్స్ ధరలు పెరిగిపోతాయి. తినే కూరగాయల నుంచి ప్రతి వస్తువు, కార్ల ధరలు అన్నీ పెరిగిపోతాయి. సో ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా లాస్ట్ 2 yearsలో ఎలా ఉండిందో అలాగే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 1 year వరకు కూడా అనేది ఒక పెద్ద హోప్ అనమాట. సో మన ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 yearలో. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చి చూస్తే రీసెంట్గా ఇండియా యూకే ట్రేడ్ డీల్ అయింది. రాబోయే నెక్స్ట్ మేబీ 1-2 weeksలోనో చాలా మంది రకరకాలు చెప్తున్నారు వచ్చేస్తుందని. హోప్ఫుల్లీ డిసెంబర్ లోపల ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్. ఇలాంటి ట్రేడ్ డీల్స్ అన్ని జరిగినప్పుడు ఏమవుతాయి, మీకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు మీ అమ్మకాలు ఎప్పుడైతే పెరుగుతాయి కంపెనీస్ లాభాలు కూడా పెరుగుతాయి. కంపెనీ లాభాలు పెరిగితే న్యాచురల్గా స్టాక్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రాడ్గా పెరుగుతుంది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం మనం. జిఎస్టీ కట్స్, సెకండ్ వచ్చి మన ఇన్కమ్ ట్యాక్స్లు, కార్పొరేట్ ట్యాక్స్లు కట్, థర్డ్ వచ్చి రెపో రేట్లు తగ్గించడం, దానివల్ల కార్పొరేట్స్ ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం, ఫోర్త్ వచ్చి ఆయిల్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్గా ఉండడం, రైట్. ఫిఫ్త్ వచ్చి మన ఇండియా యూకే ట్రేడ్ డీల్స్ కానీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆల్ ఆర్ ఇండికేటింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ ఫేస్ ఫర్ ఇండియన్ ఎకానమీ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. సో ఆ హోప్తోనే మార్గన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్ వీళ్ళందరూ కూడా మార్కెట్ 20,000 1 lakh దాటిపోతుంది అనేది వాళ్ళ పాజిటివ్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఆ హోప్తో మార్కెట్ ముందు వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నెగిటివ్ కూడా అడిగారు 76,000 ఎందుకు పడచ్చు అని చూస్తే అది యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ఇవన్నీ పాజిటివ్ ఉన్నప్పటికీ ఈ నెగిటివ్ అనేది బాగా మేఘాలు బాగా పెరిగిపోయి మొత్తం కమ్మేసుకున్నాయి. వన్స్ అగైన్ 3 బిగ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ప్రస్తుతానికి మార్కెట్కి. ఆ 3 ఫ్యాక్టర్స్ వల్ల కూడా అల్టిమేట్ ఇంపాక్ట్ ఏంటంటే యుఎస్ రిసెషన్లోకి వెళ్ళిపోద్ది. యుఎస్ రిసెషన్లోకి వెళ్ళిపోతే దాని ప్రభావం ఇండియా మీద వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి 2008లో మనకి అందరికి బాగా ఫేస్ చేసాం. యుఎస్ రిసెషన్కి వెళ్ళినప్పుడు మన మార్కెట్స్ భయంకరంగా క్రాష్ అయ్యాయి. సో అలాంటి యుఎస్ రిసెషన్ రావడానికి ఇప్పుడు మళ్ళీ అలాంటి యుఎస్ రిసెషన్ రావడానికి 3 పెద్ద ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి అమెరికాలో ఏఐ అండ్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ వీటి వాల్యుయేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. అంత హై
వాల్యుయేషన్స్ వెళ్ళినప్పుడు న్యాచురల్గా అవన్నీ తగ్గడం అనేది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. అండ్ అది ఎంత ఫాస్ట్గా తగ్గుతుంది అనేది ప్రాబ్లం. ఫాస్ట్గా తగ్గడం అంటే ఏంటి, ఒకటేసారి మార్కెట్ కుప్పకూలిపోవడం. అంత ఫాస్ట్గా కుప్పకూలిందంటే దాని ఇంపాక్ట్ చాలా షార్ప్గా ఉంటుంది మన మీద కూడా. స్లోగా తగ్గితే అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే యూఎస్లో ఉన్న వాల్యుయేషన్స్ ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళాయో అంతే ఫాస్ట్గా కింద పడడానికి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. సెకండ్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చి అమెరికా యాజ్ ఎ ఎకానమీ ఇట్ సెల్ఫ్. వాళ్ళ డెట్ లెవెల్స్ $38 trillion రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. గవర్నమెంట్కి వచ్చే మ్యాక్సిమం ఆదాయంలో సగం ఇంట్రెస్ట్ రేట్లుగా పోతుంది. ప్లస్ ఆ ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టుకోలేక ఆ వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు తీసుకొస్తున్నారు. ఆ రకంగా చూస్తే ఎకానమీకే యుఎస్ ఎకానమీ సంక్షోభంలోకి వెళ్ళడానికి స్కోప్లు ఎక్కువ ఉన్నాయి. సో ఒకవైపు వాళ్ళకి డెట్ పెరిగిపోతుంది, మరోవైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మూడో వైపు ఈ తీసుకున్న డెట్కి వడ్డీ కట్టడం కోసం మనీ ప్రింట్ చేసి కనుక చేస్తే దానివల్ల ఇన్ఫ్లేషన్ బాగా రైట్. సో మార్కెట్లో ఏమైనా స్టిమ్యులస్లు మనీ ప్రింటింగ్ లాంటివి చేస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి యుఎస్ సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది. దానివల్ల మళ్ళీ వన్స్ అగైన్ రిసెషన్కి వస్తుంది. మూడో ఫ్యాక్టర్ వచ్చి అమెరికా నుంచి కాదు, జపాన్ నుంచి వస్తుంది. జపాన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 30 years బాండ్ ఈల్డ్స్ అనేది ఆల్ టైమ్ హైక్ చేరుతున్నాయి. సో ఈ బాండ్ ఈల్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దానివల్ల క్యారీ ట్రేడ్ అంటారు. క్యారీ ట్రేడ్ అంటే మీ జపాన్లో వడ్డీ రేట్లు తక్కువ ఉండడం వల్ల అమెరికన్ ఇన్వెస్టర్లు అందరూ జపాన్లో అప్పులు తీసుకొని, ఎందుకంటే అక్కడ తక్కువ వడ్డీ కట్టచ్చు కనుక అప్పు తీసుకొచ్చి యుఎస్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే జపాన్లో మళ్ళీ ఆ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయో వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు వెనక్కి తీసేసి ముందు ఆ అప్పులు కట్టేస్తారు. సో దీన్నే క్యారీ ట్రేడ్ అనే వర్డ్ అంటారు. క్యారీ ట్రేడ్ మీరు రెగ్యులర్గా ఇప్పుడు జపాన్ న్యూస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని ఆర్టికల్స్లో వింటూనే ఉంటారు. సో ఈ మూడు ఫ్యాక్టర్స్, యుఎస్లో ఏఐ బబుల్ రావడం, రెండోది యుఎస్ యాజ్ అన్ ఎకానమీలోనే హై డెట్ వల్ల ఏదైనా క్రాష్ అవ్వడం, మూడోది జపాన్ కనుక బాండ్ ఈల్డ్స్ ఇలాగే ఫాస్ట్గా పెరిగితే దానివల్ల ఎప్పుడైతే ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీసేస్తారు ఇండియన్ మార్కెట్ నుంచి యుఎస్ మార్కెట్ నుంచి, వీటన్నిటి వల్ల యుఎస్ మళ్ళీ రిసెషన్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ నెగటివ్ సినారియో కనుక జరిగితే దట్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్. మినిమం 10 to 20% కరెక్షన్. సో మార్గన్ స్టాన్లీ వీళ్ళందరూ 76,000 అంటున్నారు. ఇట్ కెన్ గో ఈవెన్ లోవర్ ఆల్సో ఒకవేళ ఏదైనా మెటీరియలైజ్ అయితే. అట్ ద సేమ్ టైం ఇందాక మనం అనుకున్న ఫ్యాక్టర్స్లో ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ వచ్చి ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్గా ఉంటాయని. ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ స్టేబుల్గా ఉండకపోవడానికి కారణం ఏమవచ్చు, మళ్ళీ ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఈ మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఏదో యుద్ధం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైనా గొడవలు మొదలైతే, లేదా రష్యా ఉక్రెయిన్ వార్ సెటిల్ కాకుండా మళ్ళీ అదేమన్నా మళ్ళీ పెరిగితే, ఇలాంటివి ఏదైనా గ్లోబల్ జియో పొలిటికల్ క్రైసిస్ వస్తే అప్పుడు మళ్ళీ ఆయిల్ ప్రైజులు పెరిగి అది మళ్ళీ మన మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఈ 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి అమెరికా నుంచి రిసెషన్ రావడం, ఇంకొకటి వచ్చి మళ్ళీ జియో పొలిటికల్ క్రైసిస్ ఏదన్నా ఆయిల్ ప్రైజెస్ కనుక పెరిగితే. సో నెగిటివ్ సైడ్లో ఉన్న 2 ఫ్యాక్టర్స్ ఇది. పాజిటివ్ సైడ్లో ఇందాక మనం అనుకున్న 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెగిటివ్ సైడ్ ఈ 2 ఫ్యాక్టర్స్ అవ్వడానికి. సో మొత్తానికి మార్కెట్లు 2026 డిసెంబర్ నాటికి 1,07,000 పెరగాలి అంటే దగ్గర ఒక 5 రకాలైనటువంటి సానుకూల కారణాలు ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లు 76,000 పడిపోయి 2-2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒక 2-3 రకాల ప్రతికూల వాతావరణానికి సంబంధించిన అంశాలు కూడా మార్కెట్లు ప్రభావితం చేసే అవకాశం అయితే ఉందంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.